హ్యాపీ వినాయక చవితి. అప్పట్లో పార్వతీదేవి పిండి మరియు పసుపుతో వినాయకుడిని చేశారు కదా! అలానే ట్రై చేయాలనుకొని చేశాను పసుపుతో. చాలా బాగా వచ్చింది. మీరు కూడా చూడండి ఎలా ఉందో. మీరు ఒక్క రోజులో నిమజ్జనం చేసేసుకోవాలి అనుకుంటే ఇలా పిండి మరియు పసుపుతో చేసుకోండి. చాలా బావుంటుంది. ఒక రోజులోనే నిమజ్జనం కూడా చేయొచ్చు. అంతేకాకుండా చూడ్డానికి కూడా చాలా బావుంటుంది. బుజ్జిగా, బొద్దుగా చాలా బాగున్నాడు కదా నేను చేసిన గణపయ్య. మీకెలా ఉందో, మీకెలా నచ్చిందో లేదా అనేది కామెంట్ చేయండి. వినాయకుడిని మన చేతులతో మనం చేసుకొని పూజిస్తే చాలా తృప్తిగా ఉంటుంది కదా. వినాయకుని చేసిన తర్వాత గరక లేకపోతే ఎలా చెప్పండి. అయినా నేను ఈరోజు నాకు గరక దొరకదు, వినాయకుని మాత్రమే పెట్టాలనుకున్నాను. కాకపోతే మార్నింగ్ ఇంటి ముందు ముగ్గేస్తుంటే పైనుంచి చిలక ఏదో లేక పక్షి ఏదో తెచ్చి పైనుంచి ఇట్లా గరక కిందికి వేసేసింది అనమాట. అంటే అదేదో తీసుకువెళ్తుంది గూడు కట్టుకోవడానికి. బట్ అది వచ్చి నా దగ్గర పడింది. ఎలాగో దొరికింది కదా పెడదాంలే అని కొంచెం అయితే పెట్టానన్నమాట. మీరు కూడా దర్శించుకోండి మా చిన్ని వినాయకుడిని. మీరు కూడా ఇంట్లోనే గణపతిని చేసుకున్నారా లేక బయట నుంచి తెచ్చుకున్నారా? చేసుకుంటే పిండి వినాయకుని చేసుకున్నారా, మట్టి వినాయకుని చేసుకున్నారా? కామెంట్ చేసేయండి. మన ఛానల్ని ఇప్పుడు ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.